Daily. Taste the Daily. తెలంగాణ గట్టు మీద ఎన్నో రోజులు వేచి చూసిన సందర్భం రానే వచ్చింది. స్థానిక సంస్థల్లో యుద్ధానికి తెరలేచింది. గ్రామ పంచాయతీతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో పెద్ద పండుగ తర్వాత పెద్ద రాజకీయ సమరానికి ముహూర్తం ఖరారైంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు రాష్ట్ర ఎన్నికల సంఘం. నెల రోజుల పాటు సుదీర్ఘమైన ఎన్నికల ప్రక్రియ ఉండబోతోంది. అక్టోబర్ 9న తొలి దశ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. బీజేపీ ఆఫీస్ దగ్గర మా ప్రతినిధి విద్యాసాగర్ ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. విద్యాసాగర్, బీజేపీ రియాక్షన్ ఎలా ఉంది? మరికొన్ని రోజుల్లోనే ఎన్నికలు అంటే ఇప్పటికే స్థానిక సంస్థలు ఎప్పుడు వచ్చినా సరే సిద్ధంగా ఉన్నామంటూ బీజేపీ చెప్తూ వస్తుంది. బీజేపీకి సంబంధించి ఇప్పటికే ఒక పక్కా రూట్ మ్యాప్ తయారు చేసుకుని ప్రజల్లోకి వెళ్ళాము. ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద ముఖ్యంగా పోరాటాలు చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే స్పందించాల్సినటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తున్నాము. ప్రజలు కాంగ్రెస్కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు స్థానిక సంస్థల ఎన్నికల నగారం మోగిన తర్వాత ఏంటి బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుంది? ఈ షెడ్యూల్ ఓకేనా మీకు? ఏమనుకుంటున్నారు? మేము చెప్పినాం ఫస్ట్ నుంచి 42% మీద మీరు జియో తీయండి, మేము సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు తీశారు, నాటకాలు చేశారు. ప్రెసిడెంట్ అన్నారు, గవర్నర్ అన్నారు, బిల్ అన్నారు, అమెండ్మెంట్ అన్నారు. మేము ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం మీరు జియో చేయండి, మేము సపోర్ట్ చేస్తాం. మీరు జియో తీసుకొచ్చారు, మేము సపోర్ట్ చేస్తున్నాం. మాకు ఇంకో సంతోషం ఏంటంటే దీంట్లో 10% ముస్లిమ్స్ రిజర్వ్ లేదు, అది ఇంకా సంతోషం. అంటే మొదటి నుంచి కూడా బీజేపీ అడ్డుకుంటుంది. బిల్లు తీసుకొచ్చారు, ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, కేంద్రం దగ్గర పెండింగ్ ఉంటూ కాంగ్రెస్ చెప్తూ వచ్చింది కదా, ఏం చెప్తారు? అంతా నాటకాలు చేశారు వాళ్ళు. ఆ నాటకాలకు మేము వ్యతిరేకించినాం, బిల్లుని ఎప్పుడు వ్యతిరేకించలేదు. ఈరోజు కూడా 42% మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. మేము ఈరోజు 10% ముస్లిం తీసేశారు కాబట్టి దాన్ని పూర్తిగా మేము సపోర్ట్ చేస్తున్నాం. ఈరోజు కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఆ రోజు కూడా బీజేపీ ఎప్పుడు వ్యతిరేకించలేదు. కేవలం 42% 10% ముస్లిమ్స్కి ఇస్తే అది 10% బీసీలకు నష్టం జరుగుతుంది. 42% రాదు, 32 వస్తుంది చెప్తా ఉన్నాం. ఈరోజు 42% జియోలో కానీ ఇప్పుడున్న షెడ్యూల్లో కానీ ఎక్కడ కానీ 10% ముస్లిం రిజర్వేషన్ లేదు కాబట్టి మేము పూర్తిగా దీన్ని సపోర్ట్ చేస్తాం. అంటే ఎన్నికల షెడ్యూల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలు 2 దశల్లో, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 దశల్లో నిర్వహిస్తున్నారు కదా, ఇది ఏమైనా బీజేపీలకు కానీ ఇతర పార్టీలకు కానీ ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుంది? ఎట్లా చూస్తారు ఈ షెడ్యూల్? అడ్వాంటేజ్ కాదు. ఇప్పుడు దీనిలో మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే స్టేట్ ఎలక్షన్ కమిషను నిష్పక్షపాతంగా ఎన్నికలు పెట్టాలి. ఫస్ట్ వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఏదైతే సిబ్బంది విషయాల్లో కానీ ఏమైనా ఇన్వాల్వ్ చేస్తారో వాళ్ళని కూడా వాళ్ళు చేసుకోవాలి. కాబట్టి షెడ్యూల్ డెఫినెట్గా 3 లేయర్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సర్పంచ్ ఉన్నది, ఎంపీటీసీ ఉంది, జెడ్పీటీసీ ఉంది. కాబట్టి దాని ప్రకారం నిర్ణయిస్తే మాకు అటువంటి దాంట్లో మాకు కాకపోతే మీరు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కోరేది ఒకటి, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలి. ఎన్నికల అధికారులను కూడా మీరు డెఫినెట్గా మీ యొక్క కంట్రోల్లో, ప్రభుత్వం కంట్రోల్ ఉండకుండా మీరు ఉండాలని చెప్పి మేము కోరుతాం. అంటే జనరల్గా బీజేపీ అంటే ఒక అర్బన్ పార్టీ అనేటువంటి ముద్ర వేసే ప్రయత్నం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మీరు అంత బలంగా ఉన్నారు, మీరు ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకున్నారు, కానీ అంత బలంగా ప్రజల్లోకి వెళ్ళలేదన్నది వినిపిస్తుంది కదా. అవన్నీ కూడా పాత రోజులండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మొత్తం తెలంగాణలో మేము బలపడుతున్నాము, ఇంకా బలంగా పెరుగుతున్నాం కూడా. ఎందుకంటే మేము 2-3 ఎమ్మెల్సీలు గెలిచినాము. అది గ్రామీణ ప్రాంతం ఎమ్మెల్సీలు, టీచర్స్ అయినా, అది గ్రాడ్యుయేట్ అయినా, ఏవీ రెడ్డి గారు, కొమరయ్య గారు కానీ, ఇటు మా అంజిరెడ్డి గారు కానీ. అదేవిధంగా మేము 8 ఎంపీలు గెలిచినాము. అన్నీ కూడా మా గ్రామీణ ప్రాంతంలోనే. మాకు 38% ఓట్లు వచ్చినాయి, అవి గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ ఓట్లు వచ్చినాయి. అదేవిధంగా మాకు ఉన్నటువంటి కరీంనగర్ లాంటి ప్లేస్ మాకు బండిసింహ గారు గెలిచారు, నిజామాబాద్లో మనకి అరవింద్ గారు గెలిచారు, ట్రైబల్ ఏరియాలో మాకు నాగేష్ గారు గెలిచారు. కాబట్టి గెలిచినటువంటి సీట్లన్నీ కూడా మొత్తం అర్బన్ రూరల్ మిక్స్ అనేటువంటి ఒక దీంట్లో ఈరోజు భారతీయ జనతా పార్టీకు మంచి ఫలితాలు వస్తాయి నేను పూర్తిగా నమ్ముతున్నాను. అంటే అన్ని స్థానాల్లో పోటీ చేస్తారా? ఎవరి పార్టీ అయినా మద్దతు తీసుకుంటారా? ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏపీలో ఉంది కదా, ఇక్కడ ఎలా ఉండబోతుంది? రాజకీయాలు తెలంగాణలో పరిస్థితులు వేరే ఉన్నాయి కాబట్టి తెలంగాణలో మేము ఒంటరిగా పోటీ చేస్తాం. ఎవరితోనే మేము పొత్తు పెట్టుకున్నది లేదు. భారతీయ జనతా పార్టీ మంచి ఫలితాలు ఆశిస్తాం. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ని చూశారు, టీఆర్ఎస్ని చూశారు, ఒక అవకాశం బీజేపీకి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు, సిద్ధంగా ఉన్నారు. బీజేపీ కూడా ఎక్కువ శాతం సీట్లు గెలుస్తాయి. అంటే గ్రామీణ సంస్థలు, మీ గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఇప్పటివరకు ఏమైనా కార్యాచరణ రూపొందించారా? డెఫినెట్గా మాకు ఇప్పటికే మీటింగ్లు అయినాయి. కార్యకర్తలు మాత్రం పెరుగుతూ ఉన్నారు. కార్యకర్తలు కూడా ఈరోజు తిరుగుతూ ఉన్నారు.
నేనే అన్ని గ్రామీణ ప్రాంతం అన్ని జిల్లాలకు పోయినా ఒక వరంగల్ ఒకటి ఆదిలాబాద్ ఒకటి మిగిలింది, అది కూడా రేపు ఎల్లుండి మేము కార్యక్రమం చేసేస్తాం. మీ అన్ని ప్రాంతాల్లో తిరిగిన వాళ్ళం మేము కాబట్టి మీ ఎక్కడ పోయినా కూడా ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఇద్దరు కూడా బీజేపీకి మంచి బలం ఉన్నది అని చెప్పేసి నిరూపిస్తున్నారు. ఈ పార్టీ చీఫ్ కంటే ముందు మీరు ఒక అడ్వకేటు, కోర్టులో కేసు ఉంది, ఎలా ఉండబోతుంది అనుకోరు? కోర్టు నిర్ణయం 42% రిజర్వేషన్ నిలబడేనా ఏమనుకుంటున్నారు మీరు? అసలు ఏం చెప్తారు? కోర్టులో పోయినామని అడగాలి, కోర్టు ఏం నిర్ణయం ఇస్తుంది అనేది నేనైతే చెప్పలేను కాబట్టి. బట్ ఏది ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ జరగాలి, ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక అవసరము, మ్యాండేటరీ 73rd 74th అమెండ్మెంట్లో కాబట్టి ఎలక్షన్స్ జరగాల్సిందే. అది తప్పకుండా 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. బీజేపీ ఫస్ట్ నుంచి అదే పేర్కొంటుంది. అన్ని స్థానాల్లో బీజేపీకి అభ్యర్థులు దొరుకుతారా? వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఇట్లా మాకు దొరుకుతారు, వాళ్ళకి వేరే వాళ్ళు దొరుకుతారు, మీరు అది అడగండి. ఎస్, అది మనం చూడొచ్చు. బీజేపీ స్థానిక సంస్థలు నిర్వహించాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంది. ఈ రోజైనా షెడ్యూల్ విడుదల చేశారు కాబట్టి డెఫినెట్గా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా 42% రిజర్వేషన్లు కూడా ఇక్కడ ముస్లింలను యాడ్ చేయలేదు కాబట్టి డెఫినెట్గా స్వాగతిస్తున్నామంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు.